ప్రేమగా పలకరిస్తే పగవాడు కూడా మనవాడు అవుతాడు. పరాయి వారిలా భావిస్తే మనవాడు కూడా పగవాడు అవుతాడు. ఆడవారిని గౌరవిస్తాం. 10 నిమిషాల సుఖం కోసం ఆడపిల్లను పాడు చెయ్యకు. రేపటి రోజు నీ ఇంటి కోడలుగానో, నీ అక్కగానో, నీ చెల్లెగానో, నీ కూతురిగానో, నీ వదినగానో, నీ బంధువుగానో నీ ఇంటిలో అడుగు పెట్టవచ్చు. స్త్రీ అంటే సెక్స్గా అనుకుంటే రేపటి రోజు అమ్మ అని పిలవడానికి ఆడది ఉండదు. తప్పులను క్షమించు, అవమానాలను మాత్రం గుర్తుపెట్టుకో. బ్రతకడానికి ఎన్ని అడ్డదారులో వెళ్ళినా చివరి దారి మాత్రం శ్మశానానికే. ఎన్నో దారులు, ఎన్నో నాటకాలు అన్నీ నీ సమాధి వరకే. అర్థం చేసుకునే వారితో ఎంతైనా వాదించవచ్చు, కానీ ప్రతిదానికి వాదించే వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదేమో. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. అప్పట్లో కోటి కోసం కోటి విద్యలు, ఇప్పుడు కోటి కోసం కోటి విద్యలు. నీలో ఉన్న భయాలను నీలోనే దాచుకో. నీలో ఉన్న ధైర్యాన్ని మాత్రం నలుగురితో పంచుకో. ఉదయమంతా మనం మర్చిపోవటానికి ప్రయత్నించినవి రాత్రి అయితే 10 ఎక్కువగా గుర్తొస్తాయి. మన మెదడులో మోస్తున్న బరువైన భారం ఏంటో తెలుసా? ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచించే ఆలోచనలను. ఒక మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుంది. లక్షలాది మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుంది. బిల్డింగ్ పై నుంచి కిందకు చూస్తే భయం వేస్తుంది. మనం ఆకాశం అంత ఎత్తు ఉండాలి అనుకుంటాం. భయం ఉన్నా అది ఆశ. అందుకే ఆశ ఆ భయాన్ని కనపడనివ్వదు. జీవితంలో వేరొకరు మన సొంతమనే అపోహలో జీవించకూడదు. వాస్తవానికి వస్తే కనీసం మన శరీరం కూడా మన సొంతం కాదు. సమయం వస్తే వదిలి వెళ్ళిపోతుంది. మనిషి నాలుక పాము విషం కన్నా విషపూరితమైనది. పాము ఒకే కాటుతో చంపుతుంది, కానీ మనుషులు బ్రతికి ఉన్నంతకాలం తమ మాటలతో గుచ్చి చంపుతారు. భార్యాభర్తల బంధం. ఒక ముసలావిడ వాళ్ళ ఆయనతో రోజు కాఫీ డబ్బా మూత తీస్తుండడం చూసి పక్కింట్లోని కొత్త పెళ్ళైన ఆ అమ్మాయి ఉండబట్టలేక అడిగింది, బామ్మ, మీరు రోజంతా తాతగారితో ఇలా కాఫీ మూత ఎందుకు తీస్తున్నారు? మీరే తీసుకోవచ్చు కదా అని అడిగింది. అప్పుడు బామ్మ ఇలా చెప్పింది, మూత తీయడం పెద్ద కష్టమేమీ కాదమ్మా, నేను తీయగలను, కానీ నా చేత కావడం లేదు, మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది. నా భార్యకు నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది. వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ఈరోజు భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది. అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను. నిజమే కదండి, మనిషి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారికి ఉన్నంత వరకు సంతోషంగా ఉంచుకోవచ్చు కదా. బాల్యంలో చాలామంది మన చుట్టూ ఉంటారు. యవ్వనములో ప్రేమించిన వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు. వృద్ధాపంలో మన జీవితంలో మనం మాత్రమే ఉంటాం.